ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకునే అయితే ఇద్దరు ఒకటేనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒకటేనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి కూడా సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో నన్ను చూడు అందరు చూడండి ఇక చూడండి ఆశ్చర్యం పీకేలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్యం డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకు పోయినట్టు వచ్చి స్వాగతం పలుకుడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నాట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓలేపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదాయనే, ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముద్రపడితే ఫ్యూచర్ లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జైలు కడిగిన ముత్తులక బయటకొచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఇంత ప్లాన్ ప్రకారం అయితే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం.